ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ. ఓం కృష్ణం వందే జగద్గురుం అర్జునం వందే జగదేకవీరం. మనకిప్పుడు 19వ తేదీ మార్చి నెల 2026 సంవత్సరం నుంచి పరాభవనామ సంవత్సరం వస్తుంది. ఉగాది పండుగ మనకందరికీ కూడా వస్తుంది. అందువలన మన ఛానల్ సబ్స్క్రైబర్స్కి, ఫాలోవర్స్కి, మన అభిమానులందరికీ కూడా, మన ఛానల్ అభిమానులు అందరికీ కూడా ఉగాది నూతన సంవత్సర శుభాకాంక్షలు. లేకపోతే మనకి ఈ సంవత్సరంలో ఉండేటటువంటి మేఘాధిపతి అయినటువంటి వాడు చంద్రుడు. కాబట్టి బ్రహ్మాండంగా వర్షాలు కురుస్తాయి. కాబట్టి రైతులందరూ కూడా మంచి మంచి పంటలను సెలెక్ట్ చేసుకోవాలి. కమర్షియల్ ప్రాజెక్ట్స్ని వీళ్ళు ఏరుకోవాలి. ఎంతసేపు ఎప్పుడు వేసిన వరే వేసుకుంటూ కూర్చుంటే కమర్షియల్ క్రాప్స్ వేయమని చెప్పి అగ్రికల్చర్ సైంటిస్టులు, అగ్రికల్చరల్ యూనివర్సిటీలు, విద్యార్థులు చెప్తున్నారు. మరి అవి వేసుకుంటూ భూమి సారవంతంగా ఉండడం కోసం రైతులు వ్యూహాలు, ప్రణాళికలు మార్చాలి. చెరుకు, కందులు ఇవన్నీ పాత క్రాప్స్ అయినప్పటికీ కూడా ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ మీద దృష్టి పెట్టి మరి డ్రై ఫ్రూట్స్, మరి అలాగే ఈ చెర్రీ ఫ్రూట్స్ ఇలాంటివి ఏవైతే, ఖర్జూరాలు ఏవైతే మరి విదేశాలకి ఎక్స్పోర్ట్ చేస్తే మంచి మనకి ఫలితాలు వస్తాయో అప్పట్లో మనకి పామాయిల్ బ్రహ్మాండంగా వేస్తాం. ఈ రకంగా ఈ సంవత్సరం మనకి మెట్ట పొలాలు కూడా బ్రహ్మాండంగా ఉంటాయి. ఆహార ధాన్యాలు, ధాన్యాధిపతి అయినటువంటి వాడు మనకి చక్కగా బుధుడయ్యాడు. కాబట్టి తెలుపు రంగు పంటలు బ్రహ్మాండంగా పండుతాయి, పెసలు బ్రహ్మాండంగా పండుతాయి, అపరాలు, ధాన్యాలు అంటే కందులు ఇలాంటివన్నీ కూడా బ్రహ్మాండంగా పండుతాయి. ఇకపోతే సస్యాధిపతి అయినటువంటి వాడు శుక్రుడు అయ్యాడు. కాబట్టి మనకి మెట్ట పంటలు బ్రహ్మాండంగా ఉంటాయి. కందులు, చెరుకు, తర్వాత బెండకాయలు, వంకాయలు ఇలాంటివి నీరు తక్కువగా అవసరమయ్యేటటువంటివి. కానీ మనకి ఈ సంవత్సరం బ్రహ్మాండమైనటువంటి వర్షాలు కురుస్తాయి. ఇకపోతే రాజు మనకి గురుడు అయి ఉన్నాడు. అందువలన మనకి శాంతి, ప్రతి కుటుంబంలో కూడా శాంతి ఉంటుంది, ప్రతి ఇంటిలో శాంతి ఉంటుంది, దేశంలో శాంతి ఉంటుంది. మరి మీరు అడగొచ్చు, ఇరాన్ వార్ జరుగుతుంది కండి ఇజ్రాయెల్తోనూ అమెరికాతోనూ అంటే అవన్నీ కూడా అయిపోతాయి. మీకు ఈ లోపల గ్యాస్ ధరలు బాగా పెరిగిపోతాయి, బంగారం ధరలు బాగా పెరిగిపోయినాయి అని చెప్పేసి మీరు అందరూ కొనుక్కోవడం జరిగింది. మరి అవన్నీ కూడా బంగారం ధరలు తగ్గుతాయి అని మనం చెప్పాం. సంవత్సరం వచ్చేసరికి లేదండి 5 లక్షల వరకు వెళ్ళిపోతాయని చెప్పేసి అందరినీ కూడా రెచ్చగొట్టారు. మరి గురుడు వక్రించి మళ్ళీ సవ్యదశలోకి వచ్చాడు. ఈ లోపల పరాభవనామ సంవత్సరం వచ్చింది. బంగారం ఒక 2 లక్షల కంటే కూడా వెళ్ళడానికి 2 సంవత్సరాలు పడుతుంది, 2027 వరకు కూడా. ఇకపోతే మంత్రి కుజుడై ఉన్నాడు. కాబట్టి ఎంతసేపు కూడా దూకుడు స్వభావంతో మంత్రి సలహాలు ఇస్తూ ఉంటాడు. అంటే మీ భార్య కూడా మనకి గొడవలు అంటే చిన్న గొడవని కొంచెం పెద్దగా చెప్పడం. ఇప్పుడు పక్కింటి వాళ్ళు రేడియో మీరు స్విచ్ ఆన్ చేశారు, మీరు రేడియో పెట్టుకున్నారు, వాడు గురుగురు గురుగురు అని ఉంటుంది. వాడు ఆ కాలంలో రేడియో ఇప్పుడు టీవీ అనుకున్నాం. ఆ సౌండ్ వచ్చినప్పటికీ మీకు వాడు గొణుకుతూ ఉంటాడు మీ మీద అసూయ, ఈర్ష్యలతో. పాపం మీరు డ్యూటీ చేసుకుని వచ్చేసరికి మీకు ఏమవుతుంది, ఇలా చేస్తున్నారని గొడవలు ఎప్పటి నుంచో జరుగుతున్నాయి. రెచ్చగొట్టేటట్లుగా చెప్తుంది మీ భార్య. దాంతో ఈయన గొడవకు పక్కగా వెళ్తాడు. వాడు రెడీగా సుత్తి పెట్టుకొని రోగాల పండ పెట్టుకుంటాడు. మీరు వెళ్ళగానే తల బద్దలు కొట్టేస్తాడు. కేసు జరుగుతుంది. చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మీ భర్త కొలీగ్స్, వీళ్ళందరూ కూడా మీ కొలీగ్స్ అందరూ కూడా సాక్ష్యాలు చెప్తారు. కానీ కోర్టులో ఆనరబుల్ జడ్జి ఏం చెప్తాడు, ఎందుకయ్యా మీకు ఉద్యోగాలు పోతాయి, అనవసరంగా అవుతుంది, పాపం జాలిపడి అంటే మీకు వచ్చినటువంటి మీ ఫ్రెండ్సే ద్రోహం చేసి మీకు ఉద్యోగం పోతుంది అతంది అని చెప్పేసి సాక్ష్యాలు తారుమారు చేస్తారు, కేసు నిర్వీర్యం చేస్తారు. మీరు 4 సంవత్సరాలు లాయర్లు మేపి గొడవలు పెట్టుకొని ఇవన్నీ కూడా బ్రెయిన్ ఉపయోగించకుండా చేసినటువంటి కారణాల వల్ల జరుగుతాయి. కాబట్టి ఇవి ప్రతి కుటుంబంలో కూడా ఈ సంవత్సరం పరాభవన సంవత్సరంలో జరుగుతుంది. పరాభవం అంటేనే అపజయం. ఈ సంవత్సరంలో అందరికీ కూడా ఎప్పుడు కూడా సూపర్ సక్సెస్లు వస్తాయని ఆశించొద్దు. వృత్తిలో వెన్నుపోటులు, అనైతికమైనటువంటి కార్యక్రమాలు ఇవన్నీ కూడా జరిగిపోతాయి. ప్రతి మనిషి కూడా మరి కపట స్వభావంతో ప్రవర్తించడం,
ఈ రకంగా మీకు ఈ ప్రాభావనామ సంవత్సరంలో 12 రాసుల వారు కూడా ముందుకు వెళ్తూ ఉంటారు. ఆ తర్వాత సేనాధిపతి చంద్రుడు యుద్ధం చేయవా మొగుడా అని చంద్రుడిని పంపితే వెళ్ళి ఆర్బిట్రేషన్ చేసి నెగోషియేషన్స్ చేసి ఆ తర్వాత మధ్యవర్తిత్వం చేసి మరి యుద్ధాలు కలగకుండా చేస్తాడు. దేశంలోనే కాదు ఇంటిలో కూడా, మీరు ఇళ్లలో కూడా మరి శాంతి అనేటటువంటిది కొంతవరకు వస్తుంది. మరి భార్యాభర్తల మధ్య గొడవలు, 10 మందిని మీరు కొత్తగా పెళ్లి చేసుకొని ఆర్భాటంగా పెళ్లిళ్ళు చేస్తున్నారు, అత్యధికమైనటువంటి కట్నాలు ఇస్తున్నారు. కట్నాలు ఇవ్వడం నేరం, తీసుకోవడం నేరం అని చెప్పి చట్టం చెప్తున్నా సరే అదే పోలీస్ ఆఫీసర్లు, అదే ఆనరబుల్ జడ్జెస్, అదే లాయర్లకు కూడా తప్పడం లేదు ఈ యొక్క కట్నాలు ఇవ్వడం, కట్నాలు తీసుకోవడం. మరి చట్టాన్ని ఇంప్లిమెంట్ చేసే వాళ్ళే ఏం చేయలేకపోతున్నప్పుడు సామాన్య మానవుడు ఆర్భాటంగా కళ్యాణ మండపాలు 15 లక్షలు తీసుకోవడం, తర్వాత 52 వంటకాలంటూ బిల్డప్లు ఇస్తూ పక్కింటి వాడు పెట్టాడు మేము కూడా పెట్టాలి అని చెప్పి బిల్డప్ల కోసం వెళ్ళి అప్పుల పాలైపోతారు. మరి ఆ కాపురాలైనా నిలబడుతున్నాయంటే 10 మందిలో 8 కాపురాలు గొడవలతో కొట్టుకు చచ్చిపోతున్నారు. విడాకులకి, డైవర్స్లకి, కోర్టులకి వెళుతున్నారు. పోనీ ఆ కోర్టులో ఏమైనా వెంటనే మనకి ఏమైనా జడ్జిమెంట్స్ వస్తాయా అంటే మనకి అవి జడ్జిమెంట్స్ రావు, బెంచ్ మీదకే రావు. హైకోర్టులో వేసుకున్న కేసులు ఎన్నో సంవత్సరాలు పెండింగ్లో ఉన్నాయి. ఒక పక్క జనాభాతో పెరుగుదలతో కాంపిటీషన్ ఎక్కువైపోయి విద్యార్థులకి, యువతకి ఉద్యోగాలు లేవంటే మన గౌరవనీయులైనటువంటి చంద్రబాబు నాయుడు గారు మరి ఇంకా కనండి పిల్లల్ని, మేము 3వ కంటాము, మీరు కంటే కనుక ఖచ్చితంగా మేము 25,000 రూపాయలు ఇస్తాము, అలాగే జనాభా ఉండాలి అని చెప్పడం ఆయన మంచి ఉద్దేశంతో చెప్పినప్పటికీ కూడా ఇక్కడ నిరుద్యోగుల కాంపిటీషన్ అనేటటువంటిది విపరీతంగా పెరిగిపోతుంది. కాబట్టి దీనికి ప్రత్యామ్నాయ మార్గం మనం ఏం చేయాలి అంటే కాంపిటీషన్లో మనం నిలబడాలి, అడ్వాన్స్మెంట్ అవ్వాలి. అడ్వాన్స్మెంట్ ప్రతి విషయంలో కూడా కావాలి. టెక్నాలజీ పరంగా అడ్వాన్స్మెంట్ అవ్వడమే కాదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసింది. మరి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో మనం అందరం కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అందరినీ కూడా పనితీరు బాగాలేదు, పనితీరు టాస్క్ ఇచ్చినటువంటిది మీరు సరిగ్గా చేయలేకపోతున్నారు అనేటటువంటి కేవలం ఆ ఒక్క కారణాన్ని చెప్పే దమ్ము, ధైర్యం మేనేజ్మెంట్కి లేకుండా లే ఆఫ్లు, మాకు ప్రాజెక్ట్స్ లేవని చెప్పేసి మిమ్మల్ని పక్కకు తప్పించడం ఇలాంటివి జరుగుతాయి. ఇవన్నిటికీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బ్లేమ్ చేయకుండా మరి మనం ఏం చేయాలి అంటే కర్కాటక రాశి, ఈ కర్కాటక రాశి వారికి అందరికీ కూడా మీకు ప్రతి పని కూడా రెండవసారి ప్రయత్నించాల్సినటువంటి అవసరం ఉంటుంది. మొదటిసారి మీకు విజయాలు కలగవు. అదేవిధంగా భార్యాభర్తల మధ్య అన్యోన్యత లోపాలు కొన్ని ఉండి మీరు పెద్ద మనుషుల్లోనూ, కోర్టుల్లోనూ, లాయర్ల దగ్గర పెట్టుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆల్రెడీ పాత వాళ్ళందరూ కూడా పెట్టుకున్నారు, పాత బ్యాచ్, ఓల్డ్ బ్యాచ్. అవన్నీ కూడా కోర్టులకు వెళ్ళి కానీ ఇంకా జడ్జిమెంట్స్ అనేటటువంటివి రాలేదు. కాబట్టి పోలీస్ ఆఫీసర్స్ చెప్పినా, ఆ తర్వాత ఆనరబుల్ జడ్జెస్ చెప్పినా, లాయర్లు చెప్పినా కూడా, పెద్ద మనుషులు చెప్పినా కూడా మీరు వినకుండా ఈగో అనేటటువంటిది మీరు బాగా డెవలప్ చేసుకున్నారు. ఇకపోతే పౌరహిత్య వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడా మంచి లాభాలు కలగడము, అలాగే గురుడు జన్మంలోకి వచ్చినటువంటి సందర్భంలో మంచి పుష్టిగా మీరంతా కూడా మృష్టాన భోజనాలు మీకు దొరకడము, చక్కగా దేవతా కార్యక్రమాలు మీకు రావడము, ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నటువంటి వాళ్ళకి ప్రమోషన్స్, అలాగే పౌరహిత్య వృత్తిలో గురువులు ఆశ్రమాలు రన్ చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా మనకి అక్టోబర్ నెల 2026 సంవత్సరం నుంచి బాగా డెవలప్ అవడం అనేటటువంటిది జరుగుతుంది. ఆ తర్వాత మళ్ళీ అక్కడి నుంచి జనవరి మనకి శని మళ్ళీ 27/7/2026 సంవత్సరం నుంచి వక్రిస్తాడు. 11 డిసెంబర్ 2026 సంవత్సరం వరకు. అప్పుడు అత్యద్భుతమైనటువంటి ఫలితాలు మీరు చూడడం జరుగుతుంది. కాస్త పని ఒత్తిడి జరిగినా కూడా మీ యాజమాన్యాలు, అడ్మినిస్ట్రేషన్, మేనేజ్మెంట్ మిమ్మల్ని గుర్తించడము, అలాగే ప్రైవేట్ ఉద్యోగస్తులను ప్రోత్సాహకరంగా మిమ్మల్ని అందరినీ కూడా విదేశాలకు వెళ్ళడము, ఇతర రాష్ట్రాలకు పంపడము, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. అదేవిధంగా మరి కంపెనీలు మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఇతర దేశాలకు కూడా మరి కాంప్లిమెంట్స్ లాగా మిమ్మల్ని తీసుకెళ్లడము, ఇలాంటివన్నీ కూడా ఈ యొక్క కర్కాటక రాశి వారికి జరుగుతుంది. ఈ కర్కాటక రాశి వారు వ్యాపారస్తులు మనకి ఈ యొక్క నీళ్ల వ్యాపారాలు బ్రహ్మాండంగా, ఈ యొక్క లిక్విడ్స్ వ్యాపారాలు, పాలు, నీళ్లు, లిక్కర్స్, ఇలాంటి బిజినెస్లన్నీ కూడా బ్రహ్మాండంగా సక్సెస్ అవడానికి అవకాశాలు ఉన్నాయి. మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, వ్యవసాయదారులు, మరి వీళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా డెవలప్ అవ్వడం అనేటటువంటివి జరుగుతాయి. సినీ, సంగీత, సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మరి చక్కగా సన్మానాలు, గౌరవాలు ఇవన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా ఏ వృత్తులు అయినా సరే ముందుకు దూసుకు వెళ్ళిపోయేటటువంటి స్వభావంతో మీరందరూ కూడా వర్క్ చేయడం జరుగుతుంది.
అండ్ కలెక్టివ్గా టీం వర్క్ చేస్తూ ఉంటారు. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మీకు బుధుడు బాగుండలేదు, బుధ జపం చేసుకోండి, బుధ స్తోత్రాలు చదవండి. బుధుడికి కిలోంపావు పెసరల్ని ఆకుపచ్చ రంగు ఉన్నటువంటి వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మణులకు బుధవారం నాడు ఉదయం 7 గంటలకు దానం చేసుకోండి. అలాగే దశమహావిద్యలో ఒకటైనటువంటి భువనేశ్వరి అమ్మవారి యొక్క హోమాన్ని కానీ, ఆమె యొక్క మంత్ర జపాన్ని కానీ మీ ఇళ్లలో మరి శుక్రవారం నాడు కానీ లేదా బుధవారం నాడు కానీ చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఈ 2026 సంవత్సరంలో మీ జాతకం వికసించి ముందుకు వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. శుభమస్తు.